హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో వీడియోలో వచ్చేసరికి సౌత్ రైల్వే స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి జనవరి 4వ తారీఖున రిలీజ్ చేశారు. టోటల్ వేకెన్సీ వచ్చేసరికి 61 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఫీజు అనేది అందరికీ ఉంది. ఇక్కడ అందరికీ అయితే 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి వచ్చేసరికి 250 రూపీస్ అనమాట. ఆన్లైన్లోనే పే చేయాలి మనం అది. సో అప్లికేషన్ డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జనవరి 4th నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 3rd వరకు అనమాట. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 years వరకు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 years వరకు. అంటే 2000 నుంచి బోర్న్ అయిన వాళ్ళందరూ, అంటే 2000 నుంచి పుట్టిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. 2007 వరకు. ఇక్కడికి వచ్చేసరికి 10th, ఇంటర్ ఇంకా ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, స్పోర్ట్స్ కోటా వాళ్ళు. డిస్క్రిప్షన్లో నేను ఒకటి మెన్షన్ చేస్తాను, ఒక పీడిఎఫ్ టైప్. సో అక్కడికి వెళ్ళి మీరు చూసుకుంటే అందులో దేనికి మీరు ఎలిజిబుల్, అంటే ఏ గేమ్స్ ఉన్నాయి అంటే బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, చూడండి ఇక్కడ మనం చూసుకుంటే కబడ్డీ, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా కిందకు వచ్చేసరికి ఇంకా సికింద్రాబాద్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, అంటే ఎంతమందిని తీసుకుంటారు పోస్టులకి, హైదరాబాద్లో వచ్చేసరికి ఎంతమందిని, అంటే మీరు దీనికి సెట్ అయితే మిమ్మల్ని తీసుకుంటారనమాట. ఇక్కడ చూడండి బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, ఇంకా అథ్లెటిక్స్, ఇవన్నీ మీరు కింద చూసుకోండి. మీకు ఏదైతే సెట్ అవుతుందో దానికి మీరు అప్లై చేసుకోండి. ఫుట్బాల్, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మ్యాక్సిమం శాలరీ వచ్చేసరికి 20,000 దాకా ఉంటుందంట. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి అందరికీ 500, ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి వచ్చేసరికి 250 రూపీస్ అనమాట. సో అప్లికేషన్స్ అప్లై చేసినప్పుడు కూడా మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్, ఇంకా మీ ఆధార్ కార్డు, ఇవన్నీ అప్లోడ్ చేయమని అడుగుతారు. ఇంకా ప్రూఫ్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇంకా 10th క్లాస్ సర్టిఫికేట్, అవన్నీ అడుగుతారు అనమాట. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, అవన్నీ మీరు అప్లోడ్ చేయాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ మెన్షన్ చేస్తాను, సో అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. Thank you for watching.